హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా అప్లికేషన్స్ అనేటివి వెళ్ళాయి. అయితే వెళ్ళినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి మే 31వ తేదీ లోపల అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి జూన్ 2వ తేదీన లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నప్పటికీ, ఇక్కడ వచ్చేటువంటి లోన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన షరతులు అయితే ఇవ్వబోతున్నాయి బ్యాంకులు. అవి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అలానే ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టు వచ్చిన వెంటనే కూడా వారికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారండి. ఈ ట్రైనింగ్లో భాగంగా మీకు 15 రోజులతో పాటు ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కొన్ని బ్యాంక్స్ నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాంకులు కూడా కొన్ని షరతులు అనేటివి పెట్టే అవకాశం కూడా ఉంటున్నట్లు తెలుస్తుంది అనమాట. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాకి సంబంధించిన దరఖాస్తుల యొక్క వివరాలు అయితే అప్డేట్ అవుతూనే ఉన్నాయన్నమాట. తాజాగా ఈరోజు కూడా ఒక జిల్లాకు సంబంధించిన ఈ యొక్క లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ యొక్క వివరాలు అయితే ప్రచురించారు. వాటి గురించి కూడా ఇప్పుడు మనం స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరియు ఈ యొక్క జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఈ యొక్క వివరాలు అయితే అందించారనమాట. అలానే మరొక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, చూడవచ్చు మీరు ఇక్కడ. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన వివరాలు అయితే ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ శాతము కేటగిరీ 4 రుణాలకి ఆసక్తి అయితే చూపించినట్లు తెలుస్తుంది అనమాట. కేటగిరీ 4 అంటే 3 నుంచి 4 లక్షల రూపాయల లోపు రుణాలన్నమాట. వీటిలో ఎక్కువ శాతం రాయితీ 2.8 లక్షలు అయితే పోతుంది. అంతే 70% రాయితీ పోతుంది. రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ నుంచి అయితే లోన్ రూపంలో వస్తుంది కాబట్టి సబ్సిడీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన రుణాలకు ఎక్కువ మంది దరఖాస్తులు చేసినట్లు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అసలు సిసలైన షరతులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే అందజేస్తుంది గవర్నమెంట్. అయితే మంజూరు పత్రాలు వచ్చిన వెంటనే కూడా 15 రోజుల ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కదా. ఈ 15 రోజుల ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత బ్యాంక్ సబ్సిడీ అమౌంట్తో పాటు బ్యాంక్ నుంచి లోన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ బ్యాంకు నుంచి వచ్చేటువంటి లోన్లలో 2 దశల్లో అయితే అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. మొదటి దశలో వచ్చినటువంటి లోన్ని యూనిట్ ఏర్పాటు కొరకు అయితే లబ్ధిదారులు ఉపయోగించుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత 2వ దశలో వచ్చేసి ఆ యొక్క యూనిట్ రన్నింగ్ స్టార్టప్ కొరకు అయితే ఏర్పాటు చేసుకునేందుకు సెకండ్ ఫేజ్లో అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదటి విడతగా వచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్, 2వ విడత కింద వచ్చేటువంటి అమౌంట్ లోన్ అమౌంట్. అయితే ఈ యొక్క లోన్ అమౌంట్ అనేది కొన్ని షరతులు అయితే ఉండబోతుందండి. ముందుగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ఎన్ఓసి లెటర్ అనేది కంపల్సరీగా అయితే మ్యాండేటరీ అయితే అవుతుందన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు ఎన్ఓసి అనేది. ఇది మీరు మీ యొక్క బ్యాంక్ దగ్గర ఇప్పుడు దరఖాస్తు చేసి పెట్టుకున్నా కానీ ఈ లోన్ వచ్చే సమయానికి అయితే మీ దగ్గర అయితే ఉంటుంది. అలానే ఇక్కడ సిబిల్ స్కోర్ ప్రాతిపదికనే బ్యాంకర్లకు మొగ్గు అని చెప్తున్నారనమాట. అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సబ్సిడీ రుణాలు పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. చాలామంది కూడా ఈ యొక్క సిబిల్ స్కోర్ లేకపోయినా కానీ లోన్ అనేది గవర్నమెంట్ ద్వారా వస్తుంది కాబట్టి వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ తరపున లోన్ రావడం లేదు. బ్యాంకు తరపున గవర్నమెంట్కి లోన్ అనేది శాంక్షన్ అయ్యి లబ్ధిదారుల యొక్క ఖాతాలకైతే జమ అవుతుంది. ఏది చేసినప్పటికీ బ్యాంకు నుంచే లోన్ అనేది వస్తుంది, గవర్నమెంట్ నుంచి అయితే కాదు. గవర్నమెంట్ నుంచి కేవలం సబ్సిడీ అమౌంట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలని నేను మీకు వీడియో అయితే చేసినప్పుడు చాలామంది కూడా ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయరు బ్రదర్, ఖచ్చితంగా లోన్ అనేది ఇచ్చేస్తుందని చెప్పని అన్నారనమాట. బ్యాంక్ అంటే ఊరికే ఇవ్వదండి లోన్ ఏది కూడా. ఇక్కడ ఇచ్చేటువంటి వడ్డీ శాతం కూడా 10 నుంచి 12% వడ్డీ అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు అధికార నిపుణులు వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ మనకు మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చేటువంటి సబ్సిడీ రుణాన్ని కూడా 10 నుంచి 12% వరకు పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారనమాట. నిర్ణీత వాయిదాల్లో అసలు వడ్డీ 2 కలిపి లబ్ధిదారుడు తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ప్రభుత్వం కేవలం 50,000 రూపాయల యూనిట్ మాత్రమే 100% సబ్సిడీ అయితే ఇస్తుంది. రిమైనింగ్ అన్నిటికీ కూడా సబ్సిడీ పోగా రిమైనింగ్ అమౌంట్ అనేది బ్యాంకులకు
లోన్ రూపంలో అయితే చెల్లించుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ యొక్క లోన్‌కి సంబంధించి 10-12% వడ్డీ పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట అధికారులు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్‌కి తీసుకున్నట్లయితే రూ. 4,00,000 యూనిట్‌కి మీరు సెలెక్ట్ అయినట్లయితే రూ. 2,80,000 ప్రభుత్వం అయితే భరిస్తుంది. మిగిలిన రూ. 1,20,000 బ్యాంక్ రుణంగా అయితే అందిస్తుంది. ఆ రుణాన్ని మొత్తాన్ని 10-12% వడ్డీగా బ్యాంకు వసూలైతే చేయనున్నది. ఈ విషయంపై బ్యాంక్ అధికారులు సంప్రదిస్తే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు లేవని స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుందన్నమాట. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత రుణాలను మంజూరు చేసినప్పుడు విధించే వడ్డీ ఛార్జీలని వర్తింపజేస్తామని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. సో అదేవిధంగా గతంలో కూడా చాలా చేదు అనుభవాలు అయితే ఉన్నాయన్నమాట ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి. గతంలో వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అయితే లోన్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు. వాటికి పేర్లు అనేటివి అవే అనమాట. బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇలా పేర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అయితే ఇస్తున్నారు కదా. సో గతంలో కూడా బ్యాంక్ లింకేజీ రుణాల్లో అనేక సమస్యలు అయితే ఎదురైనట్లు కూడా చెప్తున్నారండి అధికారులు. సో దీంతో బ్యాంకులు సైతం లింకేజీ రుణాల మంజూరుకు నిరాసక్తి చూపిస్తున్నారనమాట. దీంతో రుణాల మంజూరు మందకొడిగా అయితే సాగుతూ ఉండేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసేటువంటి రుణాల మీద స్పష్టత కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు అధిక వడ్డీ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుందని సమాచారము. సో కాబట్టి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక యూనిట్‌కి ఎంతమంది పోటీ పడి ఉన్నారు, అప్లికేషన్స్ ఎన్ని వచ్చి ఉన్నాయనే వివరాలు అయితే ప్రస్తుతానికి అందిస్తున్నారనమాట. అలానే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా మరో కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. మండలాల వారీగా వెరిఫికేషన్ అయితే చేస్తారు. నియోజకవర్గాల వారీగా వెరిఫికేషన్ చేస్తారనమాట. వీటి కొరకు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసేసి స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా అయితే వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు కూడా సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఇదంతా కూడా మే 31వ తేదీ లోపల కంప్లీట్ చేసి ఈ యొక్క జిల్లా కలెక్టర్లకు జిల్లాల వారీగా అయితే లిస్టులను, లబ్ధిదారుల యొక్క వివరాలను అయితే ప్రభుత్వానికి అయితే అందించబోతున్నారు ఇక్కడ వచ్చేటువంటి స్పెషల్ టీం. సో అయితే ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో వెరిఫై చేసినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ కూడా క్రాస్ చెక్ ఫస్ట్లోనే జరిగిపోతుందన్నమాట. సో ఫస్ట్ మీకు మంజూరు పత్రాలు అనేటివి జూన్ 2వ తేదీన అయితే ఉంటాయి. 15 రోజుల వ్యవధిలో అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది. జూన్ నెలాఖరికల్లా లోన్ అమౌంట్ అనేది 2 దశల్లో విడుదలయ్యేందుకు అవకాశం అనేది ఉంది. సో ఇదన్నమాట రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటు. బ్యాంకులు అయితే చాలా కండిషన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఎన్ఓసి లెటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా సిబిల్ స్కోర్ చెకింగ్ అనేది ఉంటుంది. అలానే అధిక శాతం వడ్డీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో బ్యాంక్ లింకేజీ ద్వారా వచ్చినటువంటి రుణాలకు సంబంధించి చాలా అంటే చాలా అవకతవకలు జరిగినట్లయితే బ్యాంకులు ఇక్కడ మళ్ళీ కూడా లోన్స్ ఇచ్చేందుకు నిరాసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ వచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి నేను మీకు వీడియోస్ అనేవి అందిస్తాను. ఈ సమాచారం నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాను.